హిందూ ధర్మంలో ప్రతి తిథికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అదే విధంగా ఏకాదశి తిథికి కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం అలాగే పూజ చేయడం వలన వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తాయని హిందువుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తెలుగు ప్రజలు తొలి ఏకాదశి అని పిలుస్తారు. మిగిలిన వారు దేవసైన ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు పాలకడలిలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళతారని విశ్వాసం. ఇక ఈ రోజు నుంచి హిందువుల పండుగలు మొదలవుతాయి. అంతేకాదు చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుందని ఈ రోజున చాలా మంది అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అభ్యంగన స్నానం చేయాలి. తర్వాత పూజ గదిని శుభ్రం చేసి అందంగా రంగవల్లిని తీర్చిదిద్దుకోవాలి. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించే సంప్రదాయం ఉంది కనుక ముందుగా ఆయనకు ఇష్టమైన పసుపు రంగు పువ్వులు, అరటి పండ్లు, పూజా సామాగ్రిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. విష్ణువు అలంకార ప్రియుడు కనుక రకరకాల పువ్వులతో పూజ చేసి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసే భక్తుల కోరికలను ఆ స్వామివారు వెంటనే తీరుస్తారని నమ్మకం. ముఖ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహ ప్రయత్నాలు ఫలించకపోతే తొలి ఏకాదశి రోజున యువతీ యువకులు రుక్మిణి కళ్యాణాన్ని 11 సార్లు చదివితే శుభ ఫలితం ఉంటుందని, నెల తిరిగేసరికి వివాహం కుదురుతుందని నమ్మకం. దంపతుల మధ్య ఏవైనా వివాదాలు ఉంటే తొలి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన వివాదాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. అంతేకాదు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి విముక్తి లభిస్తుందని నమ్మకం. అందుకనే తొలి ఏకాదశి రోజున ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు. ఇక ఏకాదశి ఉపవాసం రోజున చేసే పూజతో పాటు చేసే దానాలకు కూడా విశిష్ట ఫలితాలు ఇస్తాయని నమ్మకం. ఈ రోజున పేదలకు, అవసరం ఉన్న వారికి అన్న వితరణ, వస్త్రదానం వంటివి తోచిన విధంగా సాయం చేయడం వలన శ్రీమన్నారాయణ కరుణా కటాక్షంతో జీవితంలో అన్నపానాదులకు లోటు ఉండదని పండితులు చెబుతారు. జాతకంలో గ్రహ దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మూగజీవులకు తినడానికి ఆహారం అందించడం విశిష్ట ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.